ముందుగా మన తండ్రిన దేవునికి యేసు నామంలో నా యొక్క కృతజ్ఞతలు చెల్లించుకుంటూ చేరి వచ్చిన సహోదరులందరికీ మరొకసారి నాకు వందనం చేసుకుంటున్నాను. అందరికీ వందనాలు. దేవుని యొక్క మహాకృపను బట్టి, ఆయన యొక్క ప్రేమను బట్టి మనం తిరిగి ఈ రీతిగా కలుసుకున్నాం. అందులో బట్టి మరొకసారి దేవునికి స్తుతులు చెల్లింపు వదిలేమన్నాం. దేవుడు మనకి ఇచ్చిన ఒక అవకాశం బట్టి మనం ఈరోజు ఆరాధన మనం పాల్గొన్నాం. తెచ్చిన ఆదివారం నుంచి ఈ ఆదివారం వరకు మనల్ని కాచి కాపాడిన తండ్రి స్వాతం చెల్లించుకుంటూ మనం ఈ ఆరాధనలో భాగంగా మనం వాక్య భాగాలకు వెళ్దాం. ఇవాళ మనం నిత్య జీవం అనే అంశం గురించి నేర్చుకుందాం. ప్రభు చేతం అయితే ఈ వారం వచ్చే వారం కూడా నిత్య జీవం అనే అంశం గురించి మనం జాయిన్ ఇద్దాం. అసలు నిత్య జీవం అంటే అర్థం ఏంటి అని ఆలోచిద్దాం. మొదటగా జీవము ప్రాణము రెండు ఉన్నాయండి. మానవ దేహము రెండు భాగాలతో నిర్మితమైంది, మనందరికీ తెలుసు. మొదటగా ఏంటంటే శరీరము, రెండవది ఆత్మ. శరీరానికి మూలము ఏంటంటే ప్రాణం, ప్రాణానికి మూలము రక్తము. ఎందుకంటే రక్తమే ప్రాణము. అంటే ఒక శరీరం బతకాలంటే ఏమి ఉండాలంటే ప్రాణం ఉండాలి. అటు ప్రాణం నిల్వ అంటే ప్రాణంకి ఆధారం ఏంటంటే రక్తం. అది శరీరానికి సంబంధించింది. అదేవిధంగా ఆత్మకి మూలం ఏంటంటే జీవం. ఒక శరీరం బతకాలంటే ఏమి ఉండాలి? శరీరంలో ప్రాణం ఉండాలి. అదేవిధంగా ఆత్మ బతకాలంటే ఆత్మలో ఏమి ఉండాలి? జీవం ఉండాలి. ప్రాణం వేరు, జీవం వేరు. ప్రాణం కొంతకాలం ఉండి ఆవిరైపోద్ది, కానీ జీవము ఆవిరైపోయేది కాదు. జీవము అది ఆత్మకి దయచేయబడేదే జీవం. అయితే నిత్య జీవము అనే పదం వాడినప్పుడు, నిత్య అనే పదం వాడినప్పుడు అర్థం ఏంటంటే ఆ జీవము ఏదైతే ఉంటుందో ఆత్మకున్న జీవము ఎన్నటికీ నశించినదని అర్థం చేసుకోవాలి. అంటే నిత్య జీవము అని అర్థం ఏంటంటే ఎప్పటికీ కూడా జీవించి ఉండే వరం అని గ్రంథం మనకు సెలవిస్తుంది. మరొక మాటలో చెప్పాలంటే నిత్య జీవం అంటే అర్థం ఏంటంటే నిత్యుడైన దేవుడితో ఎల్లప్పుడూ కలిసి ఉండడానికి దేవుడు అనుగ్రహించే వరమే నిత్య జీవం అని గ్రంథం మనకి సెలవిస్తుంది. నిత్య జీవం అంటే అర్థం ఏంటంటే ఎప్పటికీ కూడా చావు లేని అమరత్వం కలిగే జీవం కలిగిన ఆత్మనే నిత్య జీవం అనే గ్రంథం పేర్కొంది. ఆ నిత్య జీవం అనేది దేవుడు అనుగ్రహించే కృపావరం అనే గ్రంథం సెలవిస్తుంది. రోమీయులకు రాసిన పత్రిక 6:23 చదువుకుంటే, రోమీయులకు రాసిన పత్రిక 6:23 చదువుకుందాం. ఏలైనగా పాపం వల్ల వచ్చే జీతం మరణము, అయితే దేవుని కృపావరము మన ప్రభు అయిన క్రీస్తు యేసునందు నిత్య జీవం అన్న గ్రంథం సెలవిస్తుంది. అయితే పాపం వల్ల వచ్చిన పాపం వచ్చింది ఏంటంటే మరణం. పాపం వచ్చే జీతం ఏంటంటే మరణం. పాపం వల్ల వెతికి ఏం కలుగుతుంది అంటే మరణం కలుగుతుంది గ్రంథం సెలవిస్తుంది. అదేవిధంగా దేవుని కృపావరం అంటే అదేంటంటే దేవుడు ఇచ్చిన బహుమతి, దేవుని యొక్క కృప వల్ల కూడిన బహుమతి ఏంటంటే ప్రభు అయిన యేసుక్రీస్తు నిత్య జీవము అనే గ్రంథం పేర్కొంది. అంటే మనకి ఏమర్థం అవ్వాలంటే నిత్య జీవం అనే దాన్ని దేవుడు మనుషులకి ఉచితంగా అనుగ్రహిస్తున్నాడు. కాబట్టి అది దేవుని కృప వల్ల నిత్య జీవం అనేది సమస్త మానవులకి అందజేయబడుతుందని గ్రంథం మనకు సెలవిస్తుంది. అయితే జీవము కలిగి ఉండట, నిత్య జీవం కలిగి ఉండటం అంటే ఎన్నటికీ నాశనం లేకుండా కలిగి ఉండే ఆ స్వభావం కలిగి ఉంటే నిత్య జీవం ఆలోచించాం. కాబట్టి మొదటగా నిత్య జీవం ఎవరు కలిగి ఉన్నారో కొన్ని మాట ఆలోచించగలిగితే యోహాను సువార్త 5:27 చదువుకుంటే యేసుక్రీస్తు భూమి మీద తన పరిచయ కాలంలో కొన్ని మంచి మాట చెప్పడం జరిగింది. చదువుకుందాం. తండ్రి ఎలాగో తనంతట తానే జీవము గలవాడై ఉన్నాడో అలాగే కుమారుడును తనంతట తానే జీవము గలవాడై ఉండుటకు కుమారునికి అధికారము అనుగ్రహించును. దేవుని వాక్యం స్పష్టంగా సెలవుస్తుంది. యేసుక్రీస్తు చెప్పిన మాట ఏంటంటే మరొకసారి ఆలోచిద్దాం. ఆ యోహాను సువార్త 5:20 చదువుకుంటే తండ్రి ఎలాగో తనంతట జీవం కలిగి ఉన్నాడో, తండ్రికి ఎవరైనా జీవం దయచేసినా ఆయన కలిగి ఉన్నాడా? తండ్రికి జీవం ఎవరు దయచేయలేదు. తండ్రి తనంతట తానే కలిగి ఉన్నాడు జీవం. నిత్య జీవం కలిగి ఉన్న వ్యక్తిత్వం ఎవరంటే మొదట తండ్రి అయిన దేవుడు గ్రంథం సెలవిస్తుంది. ఆయన నిత్య జీవం కలవడం గ్రంథం సెలవిస్తుంది. ఎందుకంటే దేవుడు తనంతట తానే జీవం కలవడం గ్రంథం సెలవిస్తుంది.
మొదటి యోహాను రాసిన పత్రిక 5:20 చదువుకుంటే, మొదటి యోహాను రాసిన పత్రిక 5:20 చదువుకుంటే అక్కడ కూడా మరొకసారి యోహాను భక్తుడు ఒక మాట రాయడం జరిగింది తండ్రిని దేవుని ఉద్దేశించి. చదువుకుందాం. మొదటి యోహాను పత్రిక 5:20 చదువుకుంటే, మనము సత్యవంతుడైన వాని ఎరగవలెనని దేవుని కుమారుడు వచ్చి మనకు వివేకము అనుగ్రహించి మనం ఎరుగుదాము. మనము దేవుని కుమారుడైన యేసుక్రీస్తు నందున వారమై సత్యవంతుని ఉన్నాము. చాలు. ఇక్కడ గ్రంథకర్తని యోహాను ఏం చెప్తున్నాడు? పరిశుద్ధాత్మ ద్వారా మనం అంటే క్రైస్తవులను మనం అందరం ఉద్దేశించి 20 చదువుకుంటాం. సత్యవంతుడే వాడిని ఎరగవాలి. సత్యవంతుడు ఎవరంటే సందర్భం బట్టి సత్యవంతుడు తండ్రి అయిన దేవుడు. జాగ్రత్త చదవాలి వాక్యం, ఎలా మాట్లాడకూడదు. మనము సత్యవంతుడైన వాణిని ఎరగవాలని అంటే అర్థం ఏంటంటే మనం అందరం కూడా సత్యవంతుడు దేవుని ఎరగవాలని అంటే తెలుసుకోవాలని దేవుని కుమారుడు వచ్చి అంటే ఎవరు అక్కడ? యేసుక్రీస్తు వారు వచ్చి మనకు వివేకము అనుగ్రహించడం మనం ఎరుగుదాము. కాబట్టి యేసుక్రీస్తు వారు వచ్చి ఏం చేశారో మనకి వివేకం అనుగ్రహించిన గ్రంథం చెప్తుంది. తర్వాత మనము అంటే మనం అంటే మన క్రైస్తవులందరూ మనందరం మనము దేవుని కుమారుడైన యేసుక్రీస్తు నందున వారమై సత్యవంతుని ఎందు ఉన్నాం. ఇక్కడ ఈ సందర్భం సత్యవంతుని అంటే ఎవరు? అక్కడ తండ్రి దేవుడు. అంటే యేసుక్రీస్తు వారు వచ్చారు, మనకు వివేకం అనుగ్రహించాడు. కాబట్టి మనందరం యేసుక్రీస్తు వారిలో ఉన్నాం. అంటే యేసుక్రీస్తు వారు ఉంటే ఎవరిలో ఉన్నట్టు? సత్యవంతుని వాళ్ళలో ఉన్నట్టు. ఇప్పుడు 20 చదువుకుంటే, ఆయనే నిజమైన దేవుడును నిత్య జీవమునే ఉన్నాడు. ఇక్కడ ఆయన పదము అది తండ్రికి సంబంధించిన పదం. సత్యవంతుడిని చివరి మాట ఎంత ముగించాడో ముందు వచనంలో ఆయన అంటే సందర్భం ఆలోచిస్తే తండ్రి అయిన దేవుడు. ఆయన నిజమైన దేవుడును నిజమైన దేవుడును నిత్య జీవమే ఉన్నాడు. ఆయనే నిత్య జీవం కలిగిన వ్యక్తి అనే ఇక్కడ యోహాను భక్తుడు చెప్పడం జరుగుతుంది. ఎవరు నిత్య జీవం మాట? తండ్రి దేవుడు నిత్య జీవం కలవడం గ్రంథం మనకి స్పష్టంగా చెప్తుంది. తండ్రిలో జీవం ఎలా ఉంది? 100% ఉంది. ఆయన నిత్య జీవం కలవాడు. ఆయనకి ఎవరైనా జీవం దయచేసి తన తానే కలిగి ఉన్నాడు. ఆయన తనంతట తానే కలిగి ఉన్నాడు. అదేవిధంగా యేసుక్రీస్తు వారు కూడా తనతో తానే జీవం గలవాడుగా కనబడుతున్నాడు. మనం చదువుకుంటే చాలా వచనాల్లో ఉదాహరణకి యోహాను సువార్త 17:3 చదువుకుంటే, యోహాను సువార్త 17:3 చదువుకుందాం. అద్వితీయ సత్య దేవుడు నిన్నును అంటే ఎవడక్కడ సందర్భం ఆలోచిస్తే తండ్రి. తండ్రి నీవు పంపిన యేసుక్రీస్తు ఎరుగుటయ్యే నిత్య జీవము అన్న గ్రంథం చెప్పడం జరుగుతుంది. ఆయన యేసుక్రీస్తు వారు తన చివరి ప్రార్థనలో చెప్పడం జరిగిందండి. నిత్య జీవం అంటే అర్థం ఏంటంటే అద్వితీయ సత్యదేవుడిని నిన్నును మరొక నిర్వచనం యేసుక్రీస్తు వారు చెప్పారు. అద్వితీయ సత్యదేవుని నిన్ను అంటే తండ్రిని మరియు కుమారుని ఎరుగుటయ్యే నిత్య జీవన గ్రంథం అక్కడ చెప్పడం జరుగుతుందని. ఇప్పుడు యేసుక్రీస్తు వారు కూడా జీవం ఉందా లేదా? ఉంది. యోహాను సువార్త 1వ అధ్యాయం చదువుకుంటే 3వ వచనంలో యోహాను సువార్త 4 చదువుకుందాం. ఆయనలో జీవం ఉండని. ఇక్కడ ఆయన అంటే ఎవరంటే సందర్భంలో యేసుక్రీస్తు వారు. ఆయనలో ఏముందట? జీవం ఉందట. ఆ జీవము మనుషులకు వెలుగై ఉండెను. ఎవరిలో జీవం ఉందట? యేసుక్రీస్తులో జీవం ఉందట. ఆ జీవం మనుషులకు ఎలా ఉందట? వెలుగు ఉందట. అంటే నిత్య జీవము జీవం అన్న ఒకటే, నిత్య జీవం అన్న ఒకటే విషయం మనకు అర్థం అవ్వాలి. జీవము ఎవరిలో సమృద్ధిగా ఉంది? తండ్రి దేవుడు సమృద్ధిగా ఉంది. యేసుక్రీస్తు వారిలో సమృద్ధిగా ఉంది. వీళ్ళిద్దరూ కూడా జీవము గల వరకు గ్రంథం పేర్కొంది. మొదటి యోహాను రాసిన పత్రిక 1వ అధ్యాయం 1వ వచనం చదువుకుంటే, జీవవాక్యము గూర్చి ఆది నుంచి ఏది ఉండినో మేము ఏది వింటామో కనుగొన ఏది చూచుతామో ఏది నిర్ణయించి కనుగొంటామో మా చేతులు దేనిని తాకి చూచున్నా అది మీకు తెలియజేస్తున్నాను. 2వ చదువుకుందాం. ఆ జీవము ప్రత్యక్షమైన. ఆ జీవం ప్రత్యక్షమైన. ఎవరి జీవం అక్కడ? 2వ వచనం పేసుకొస్తారు. తండ్రి యొద్ద నుండి మాకు ప్రత్యక్షమైన ఆ నిత్య జీవమును మేము చూచి ఆ జీవం గురించి సాక్ష్యం ఇచ్చు దానిని మీకు తెలియపరచున్నామంటున్నారు అక్కడ యోహాను భక్తుడు. యోహాను భక్తుడు మొదటి యోహాను పత్రికలో 5:20 ఎంత చదువుకుని ఏం చదువుకున్నామంటే ఆయన తండ్రి దేవుణ్ణి నిత్య జీవంగా పెట్టుకున్నాడు, నిజమైన దేవుడిగా పెట్టుకున్నాడు. అదే యోహాను భక్తుడు మొదటి యోహాను రాసిన పత్రిక 1వ అధ్యాయం 2-3 చదువుకుంటే ఆ జీవం ప్రత్యక్షమైన తండ్రి యొద్ద నుండి మాకు ప్రత్యక్షమైన ఆ నిత్య జీవం పదం వాడారండి. ఈ సందర్భం బట్టి నిత్య జీవం అంటే ఎవరు? అక్కడ
యేసుక్రీస్తు వారు. ఇక్కడ జీవము అన్న పదం వాడారు, నిత్య జీవం అన్న పదం వాడారు, అంటే రెండు ఒకటే. ఆ నిత్య జీవమును మేము చూచి, అంటే యేసుక్రీస్తు వారిని ఒక మనిషిగా చెప్పట్లేదు ఆయన నిత్య జీవంగా చెప్తున్నాడు. నిత్య జీవంకే మూలకర్తగా చెప్తున్నాడు అక్కడ యోహాను భక్తుడు. కాబట్టి జీవం ఎవరిలో సమృద్ధిగా ఉంది? తండ్రి దేవునిలో ఉంది, యేసుక్రీస్తు వారిలో ఉంది. అయితే నిత్య జీవాన్ని దేవుడు జగత్తు పునాది వేయబడక మునిపే ఆయన సంకల్ప భాగంగా మనుషులందరికీ నిత్య జీవాన్ని దయచేయాలనుకున్నాడు. అది దేవుని యొక్క సంకల్పంలో భాగం. దేవుడు ఏమనుకున్నారంటే, నేను పరలోకంలో ఏ విధంగా నివసిస్తున్నానో నాకు అదే విధంగా కుమారులు కావాలి, అటువంటి కుమారులు పరిశుద్ధులుగా ఉండరు కావాలని దేవుడు కోరుకుంటూ, ఇప్పుడు పరలోకం వస్తే కుమారులు ఎలా ఉంటారు? కొంతకాలం ఉండే నశించిపోతారా? కాదు, వాళ్ళు కూడా దేవుడులాగా యేసుక్రీస్తు వారిలాగా నిత్యము ఉండే స్థితిని కలిగి ఉంటారు. అంటే దాని నిత్యజీవం. అంటే ఆ నిత్యజీవాన్ని దేవుడు మనకి ఎప్పుడో వాగ్దానం చేశారట. మనం ఒక మాట చదువుకుందాం. తీతు రాసిన పత్రిక 1వ అధ్యాయం 3 చదువుకుంటే, తీతు రాసిన పత్రిక 1వ అధ్యాయం 3 చదువుకుందాం. పౌలు మన అందరి విశ్వాస విషయంలో ఈ నిజమైన కుమారుడు తీతుకు శుభం చెప్పు రాయినది. ఆ నిత్య జీవమును అబద్ధమాడనని దేవుడు అనాది కాలం మీద వాగ్దానం చేసిన కానీ. అయితే అక్కడ గ్రంథం ఏం సెలవిస్తుందంటే, దేవుని వాక్యం చెప్తుంది, ఆ నిత్య జీవమును అబద్ధమాడనని దేవుడు. అంటే దేవుడు మనకి నిత్య జీవము దయచేస్తానని అబద్ధం ఆడకుండా ఎప్పుడు వాగ్దానం చేశాడట? అనాది కాలం అంటే అర్థం ఏంటి? ఎప్పుడో ఆదిలోనే అనాదిలోనే దేవుడు సంకల్పించుకున్నాడు, నేను భూమి మీద పిల్లలను సృష్టిస్తాను, తర్వాత వారికి నిత్య జీవం నేను ఇస్తానని దేవుడు ముందే సంకల్పించుకున్నాడు. వాగ్దానం ఉన్నారు. వాగ్దానం అంటే అర్థం ఏంటి? ప్రామిస్ చేయడం. దేవుడు ప్రామిస్ చేశాడు. అదే తీతు రాసిన పత్రిక 3వ అధ్యాయము 6-7 చదువుకుంటే, మనము ఆయన కృప వల్ల నీతిమంతులమని తీర్చబడి నిత్య జీవముకు వచ్చిన నిరీక్షణ బట్టి దానికి వారసులగుటకై ఆ పరిశుద్ధాత్మను మన రక్షకుడైన యేసుక్రీస్తు ద్వారా ఆయన మన మీద సమృద్ధిగా కుమ్మరించెను. మనము ఆయన కృప వల్ల అటువంటి సందర్భం రాజు తండ్రి వల్ల, మన తండ్రి కృప వల్ల నీతిమంతులుగా తీర్చబడి నిత్య జీవనం గురించిన నిరీక్షణను బట్టి, నిత్య జీవనం గురించిన నిరీక్షణను బట్టి దానికి వారసులగుట ఒకటే. అంటే భూమి పుట్టిన మనుషులందరూ దేనికి వారసులు అవ్వాలట? నిత్య జీవనికి వారసులు అవ్వాలట. నిత్య జీవాన్ని స్వతంత్రించుకోవాలి. అది దేవుని యొక్క కోరిక, దేవుని యొక్క సంకల్పంలో భాగం. కాబట్టి ఆ నిత్య జీవన వారసులు ఒకటే ఆ పరిశుద్ధాత్మను మన రక్షణ యేసు ద్వారా ఆయన మన మీద సమృద్ధిగా కుమ్మరించిన గ్రంథం మనకు సెలవిస్తుంది. అంటే సంకల్పంలో భాగంగా యేసు వారు వచ్చారు, సంకల్ప భాగంగా పరిశుద్ధం మన మీదని కుమ్మరించారు. అయితే ఈ ప్రపంచంలో మనం ఏవైనా డబ్బుతో కొనచ్చు, ఏదైనా మనం ఒక వస్తువు కానీ లేదా మరొక పరపతి కానీ అధికారం ఏదో మనం సంపాదించుకోవచ్చు. కానీ నిత్య జీవనం మట్టుకు ఏ వ్యక్తి కూడా తన సొంత వనరులతో, సొంత డబ్బుతో, తన సొంత జ్ఞానంతో ఎవరు కొనలేడు. ఎందుకంటే నిత్య జీవాన్ని దయచేసేది ఎవరు? దేవుడు. కాబట్టి ఒక వ్యక్తి నిత్య జీవాన్ని నాకు కావాలి అనుకుంటే ఆ వ్యక్తి ఎక్కడ రావాలి? ఎవరు రావాలి? దేవుడి దగ్గర రావాలి. ఇప్పుడు దేవుడు ఏమంటాడు? నేను ఆ జీవాన్ని నా కుమారుడికి ఇచ్చాను, ఆ కుమారుడు మీకు నిత్య జీవనం అనుగ్రహిస్తారు, కాబట్టి మీరు నా కుమారుడు ఏదైతే చెప్పాడో ఆ మాటలు మీరు నమ్మండి చేసుకొస్తారు. తండ్రి దేవుడు చెప్తారు. మన తండ్రి దగ్గరికి వెళ్తే, నాయన నాకు నిత్య జీవం కావాలని తండ్రి ఏమంటాడు? నేను నా కుమారుడికి మీ అందరికీ అనుగ్రహించి నేను నా కుమారుడికి నిత్య జీవనం దయచేస్తాను, కాబట్టి మీరు నా కుమారుడి దగ్గర రండి అని తండ్రి అంటాడు. యోహాను సువార్త 17:3 ఎంత మనం చదువుకున్నాం, మనకు చూద్దాం. యోహాను సువార్త 2 చదువుకుందాం. నీ కుమారుడు నిన్ను మహిమపరచినట్లు నీ కుమారుని మహిమపరచము. నీవు నీ కుమారునికి ఇచ్చిన వారికందరికీ ఆయన నిత్య జీవము అనుగ్రహించినట్లు సర్వ శరీరుల మీదకు ఆయనకు అధికారము ఇచ్చితివి. ఈ మాట అంటుంది ఎవరు? ఈ ప్రార్థన చేస్తుంది ఎవరు? యేసుక్రీస్తు వారు చేస్తున్నారు. ఆయన ఏమంటున్నారు? తండ్రితో అంటూ ఏమంటారంటే, నీవు నీ కుమారునికి ఇచ్చిన వారందరికీ
ఆయన నిత్య జీవము అనుగ్రహించినట్లు. ఎవరు అనుగ్రహిస్తారు నిత్య జీవము? ఇక్కడ ఆయన అంటే యేసుక్రీస్తువారే. యేసుక్రీస్తు ప్రార్థన చేస్తూ తన గురించి తాను ఆయన సంబోధించుకుంటున్నాడు. ఆయన నిత్య జీవము అనుగ్రహించినట్లు సర్వ శరీరుల మీదకు, అంటే ప్రపంచంలో మానవులందరి మీదకి కూడా ఆయనకు అధికారం ఇచ్చితే అంటారు. తండ్రి నువ్వు అధికారం ఇచ్చావు. ఎవరికి ఇచ్చాడు తండ్రి? ఏమని అధికారం ఇచ్చాడు? మీకు పాయింట్ అర్థమవుతుందా? అసలు మనుషులందరూ పుట్టిందే మనం అంతమంది ఆలోచించు. సంకల్పం బట్టి మనుషులందరూ పుట్టబడ్డారు. అసలు యేసుక్రీస్తు లేకపోతే సంకల్పం లేదు, మనిషి పుట్టుక లేదు. యేసుక్రీస్తు కుమారులు కావాలి, దేవుడు మనుషులు నిర్మించాడు. అంటే సమస్త మానవాళి కూడా మొత్తం ఈ ఇద్దరు బేస్ మీద డిపెండ్ అయి ఉంటుందని. ఎవరి మీద? తండ్రి మీద, కుమారుడి మీద. తండ్రి ఏమో వాగ్దానం చేశాడు ముందే, ఏంటంటే నిత్యం నేను చేస్తానని మీకు అనుగ్రహిస్తుంది వాగ్దానం చేశాడు. అయితే తండ్రి ఏం చేశాడంటే ఆ వాగ్దానం తనంతట తాను సొంతంగా ఇవ్వకుండా ఎవరి ద్వారా ఇస్తాను చెప్పాడంటే నా కుమారుడు ద్వారా ఇస్తాను దేవుడు వాగ్దానం, అది దేవుడు చెప్పడం జరిగింది. కాబట్టి ఇక్కడ మన గ్రంథం వాక్యం స్పష్టంగా చెప్తుంది, సర్వ శరీరుల మీదకు ఆయనకు అధికారం ఇచ్చింది. అధికారం ఇచ్చింది ఎవరు? ఎవరికి ఇచ్చారు? ఏమనిచ్చారు? దేనికి ఇచ్చారు? నిత్యజీవము అనుగ్రహించమని తండ్రి దేవుడు యేసుక్రీస్తు వారికి అధికారం ఇచ్చారు. కాబట్టి ఇప్పుడు ప్రపంచంలో మానవులందరూ కూడా నాకు నిత్యజీవం కావాలి అని ఎవరో కోరుకున్నారు అనుకోండి. ఇప్పుడు ఆ నిత్యజీవం ఎవరిదో ఉంటుంది? ఇప్పుడు ఎవరి దగ్గర ఉంటుంది? యేసుక్రీస్తుల వల్ల మాత్రమే ఉంటుంది. అందుకే యేసుక్రీస్తు ఏమన్నారు? నేనే మార్గము, జీవము, సత్యము. యోహాను 14:6 ఉంటుంది. నేనే జీవం అంటే అర్థం ఏంటి? నా దగ్గర జీవం ఉంది, ఇంకెక్కడ లేదు. మీ జీవం కావాలంటే ఇప్పుడు ఎవరి దగ్గరికి వెళ్ళాలి? అందరం కూడా యేసుక్రీస్తు దగ్గర రావాలని. నాకు జీవం కావాలి, నేను జీవం కోరుకుంటే వ్యక్తులు ఎవరి దగ్గర రావాలి? నాకు జీవం వద్దనుకుంటే ఎవరి దగ్గరికి వెళ్ళాలి? యేసు రాకపోతే వాళ్ళ దగ్గర జీవం మరి దొరకదు. కొలస్సీ రాసిన పత్రిక 3:3 చదువుకుంటే, మనసు పెట్టుకొనకొడి, ఏలయనగా మీరు మృతి పొందితిరి, మీ జీవము క్రీస్తుతో కూడా దేవుని యందు దాచబడి ఉంది. మనకు జీవమై ఉన్న క్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీరును ఆయనతో కూడా చాలు. దేవుడు ఏం చేశారంటే ఆ జీవం అట ఎవరితో దాచిపెట్టారట? క్రీస్తులో దాచిపెట్టారట నిత్య జీవం. క్రీస్తులో ఉంది నిత్య జీవము. ఇప్పుడు మన దేవుడి దగ్గరికి వచ్చి, నాయన తండ్రి నాకు నిత్య జీవం కావాలి నాయన, నాకు పరలోకం కావాలి నాయన, నీ దగ్గర రావాలనుకుంటున్నాను నాయన అప్పుడు అంటే తండ్రి ఏమంటాడు? అప్పుడు నువ్వు నా కుమారు దగ్గరికి వెళ్ళి అంటాడు. తండ్రి ఏమంటాడండి? ఇప్పుడు నువ్వు కుమారు దగ్గరికి వెళ్ళి ఆయన చెప్పమంటూ విని అంటాడు. ఎందుకంటే సమస్త అధికారం ఎవరికి అనుగ్రహించాడు? తండ్రి. ఇప్పుడు యేసుక్రీస్తు ఏదో చెప్తాడో అదే ఫైనల్ అండి. యేసుక్రీస్తు కూడా సర్వాధికారి వ్యక్తి. తండ్రి సమస్త అధికారం ఎవరికి అప్పచెప్పాడట? తండ్రి సమస్తం ఎవరికి అప్పగించాడు? యేసుకు అప్పచెప్పాడు. ఇప్పుడు యేసుక్రీస్తు తనకి ఇష్టమైన వాడిని బతికిస్తాడు, తనకి ఇష్టమైన వాడిని లేపుతాడు, బ్రతికిస్తాడు. ఆ శక్తి, ఆ అధికారం ఎవరికి ఉంది? ఇప్పుడు ఉందా? యేసుక్రీస్తు వారికి ఉంది. కాబట్టి ఇప్పుడు మన జీవము ఎవరిలో ఉందట? యేసుక్రీస్తు దగ్గరలో ఉందండి. కాబట్టి మనకి ఏమవుతుంది పిల్లరా? ఇక మనం మరొకసారి మొదటి యోహాను పత్రిక ఒకసారి మొదటి యోహాను పత్రిక 5:11-12 చదువుదాం. ఆ సాధ్యమైనగా దేవుడు మాకు నిత్యజీవమును దయచేసెను. ఈ జీవం ఆయన కుమారుని యందు ఉన్నది. దేవుడి కుమారుడు అంగీకరించేవాడు జీవంగా వాడు. ఇక్కడ జాగ్రత్త గమనిస్తే మొదటి యోహాను పత్రిక 5:11 చదువుకుంటే, ఈ సాక్ష్యం ఏదనగా దేవుడు మనకు నిత్య జీవమును దయచేసాను. ఈ మాట అంటుంది ఎవరు? యోహాను అంటున్నాడు తన సంఘాన్ని ఉద్దేశించాడు. అంటే సంఘంతో అంటున్న మాటలు. ఈ సంఘము ఎవరిలో ఉందట? ఈ జీవము 11 చదువుకోండి. ఈ జీవము ఆయన కుమారుని యందు ఉన్నది. ఈ జీవం ఎవరిలో ఉందట? యేసు వాళ్ళ జీవం ఉందండి. ఇప్పుడు 12 చదువుకుంటే, దేవుని కుమారుని అంగీకరించేవాడు జీవము గలవాడు, దేవుని కుమారుని అంగీకరించిన వాడు జీవం లేనివాడు. కాబట్టి ఎవరైతే దేవుని కుమారుని, ఇక్కడ దేవుని కుమారుడు ఎవరు? అక్కడ యేసువారు.
ఎవరైతే యేసుక్రీస్తుని అంగీకరిస్తాడో, ఎవరైతే యేసుక్రీస్తుని విశ్వాసం ఉంచుతాడో, ఎవరైతే యేసుక్రీస్తు చెప్పిన మాటలు బట్టి నడుస్తాడో ఆ వ్యక్తిలో ఏముంటుందట? జీవం ఉంటుందండి. ఆ జీవం ఎలా ఉంటుందట? ఎన్నటికీ నాశనం అవ్వని జీవం, ఎన్నటికీ కోల్పోని జీవం. ఆ జీవం ఉన్న వ్యక్తులే పరలోకి వెళ్ళడానికి అర్హులండి. పరలోకి వెళ్ళాలంటే ఏముండాలి? జీవం కలిగి ఉంటే పరలోకి వెళ్ళడానికి దేవుడు రానిస్తాడు తప్ప జీవం లేకపోతే ఏ విధంగా కూడా పరలోకి రాని దేవుడు రానివాడు. కాబట్టి దేవుడు ఆ జీవాన్ని ఎవరిలో పెట్టాడట? క్రీస్తులో పెట్టాడు. ఇప్పుడు మనందరూ ఏం చేయాలంటే క్రీస్తుని విశ్వాసం ఉంచితే ఆ జీవం మన దగ్గర మనతో ఉంటుంది, గ్రంథం సెలవిస్తుంది. కాబట్టి సమస్త అధికారము తండ్రి కుమారుడికి అప్పగించాడు. యోహాను సువార్త 5:21 చదువుకుంటే, యోహాను సువార్త 5:21 చదువుకుంటే, తండ్రి మృతులను ఎలాగో లేపి బ్రతికించునో అలాగే కుమారుడును తనకిష్టమో వచ్చిన వారిని బ్రతికించును అంటాడండి. ఎంత చక్కటి మాట అది! తండ్రి మృతులు ఏదలాగా లేపి బ్రతికిస్తాడో అదేవిధంగా కుమారుడు కూడా అలాగే తనకిష్టం వచ్చిన బ్రతికించిన. అర్థం ఏంటంటే సమస్త అధికారం ఇప్పుడు ఎవరిలో ఉంది? ఇప్పుడు యేసుక్రీస్తు వారిలో ఉంది. ఇప్పుడు జీవం దయచేసేవారు ఎవరు ఇప్పుడు ప్రజెంట్? ఇప్పుడు యేసుక్రీస్తు వారు. ఇప్పుడు ఆయన ఏది చెప్తే అదే ఫైనల్ అండి. ఇంకో ఈ వ్యక్తిలో ఈ వ్యక్తి నేను జీవం దయచేయను అన్నాడు అనుకోండి, అది ఫిక్స్ అండి, అయిపోద్ది. మరి దానికి మరి దేవుడు కూడా తండ్రి కూడా మరి ఆయన యాక్సెప్ట్ అయిపోతాడు. కుమారుడు ఏదో చెప్తాడు ఇప్పుడు తండ్రి కూడా ఇప్పుడు అదే మాటకి ఇంకా దాన్ని స్థిరం చేస్తారండి. ఎందుకంటే సర్వాధికారం ఇప్పుడు ఎవరికి అప్పచెప్పారు కాబట్టి ఇప్పుడు సర్వాధికారం యేసుక్రీస్తు చేతిలో ఉంది. కాబట్టి ఏమన్నారంటే తండ్రి మృతులు ఎలాగ లేపునో అలాగే కుమారుడును తనకి ఇష్టం వచ్చిన బ్రతికించిన అంటారు. అందుకే యోహాను సువార్త 11:20 చదువుకుంటే అక్కడ మార్తతో ఏముంటాడు ఆయన యేసుక్రీస్తు వారు లాజరు చనిపోయినప్పుడు 11:25. అందుకు యేసు పునరుద్ధానమును జీవమును నేనే అన్నాడండి. బతికించబోని నేనే, జీవం దయచేసేవాడు నేనే. ఎందుకు ఈ మాట అనగల యేసుక్రీస్తు సమస్త అధికారం అనుగ్రహించాడు కాబట్టి తండ్రి. కొత్త నిబంధనలో సమస్త అధికారం యేసుక్రీస్తు వారిదే, మరొక వ్యక్తి లేడు. ఇప్పుడు ఎవరైనా ఏం చేయాలి? యేసుతో చెప్పింది చేయాలండి. ఆయన చెప్పినట్టు నడుచుకోవాలండి. ఆయన చెప్పినట్టు చేస్తే జీవం దయచేస్తారండి. అందుకే నా ద్వారా తప్ప ఎవడనో తండ్రి యొద్దకు రాలేడు అని యేసు కఠినంగా స్పష్టంగా చెప్పడం జరిగిందని. ఇప్పుడు దేవునితో రావాలంటే ఇప్పుడు ఎవరైనా ఏం చేయాలి? ముందు ఎవరిని సంప్రదించాలి? ఎవరిని కలవాలి? యేసుని కలవాలండి. నాకు ప్రభు వద్దు, నాకు కుమారుడు వద్దు, నాకు తండ్రి కావాలనుకోండి, తండ్రి యాక్సెప్ట్ చేస్తాడా? ఇప్పుడు అటువంటి గుంపు సమాజంలో లోకంలో ఉందా లేదా? తండ్రి మాత్రమే కావాలి, కుమారుడు వద్దనే గుంపు సమాజంలో ఉందా లేదా? ఉన్నారు. ఎవరు వాళ్ళు? యెహోవా సాక్షులనే మతసాగ గుంపు వారు ఉన్నారు, ముస్లిమ్స్ వారు ఉన్నారు. ముస్లిమ్స్ అందరూ కూడా వాళ్ళందరూ ఎవరిని కొలుస్తారు? అందరూ కూడా యూదులు కూడా ఎవరిని ఆరాధిస్తారు? యూదులు తండ్రిని ఆరాధిస్తారు, కుమారుని అంగీకరించరు. ముస్లిమ్స్ కూడా ఎవరిని ఆరాధిస్తారు? తండ్రిని ఆరాధిస్తారు, వాళ్ళ కుమారుని అంగీకరించరు. డినామినేషన్ కూడా తండ్రిని ఆరాధిస్తారు కానీ కుమారుని అంగీకరించరు. కానీ దేవుని వాక్యం స్పష్టంగా ఏం చెప్తుంది? మనం ఎవరిని అంగీకరించాలట? యేసుని అంగీకరించాలి. తర్వాత తండ్రి దేవుని కూడా మనము అంటే ఇద్దరి మీద మన విశ్వాసం ఉండాలని. అందుకే యేసు ఏమన్నారంటే యోహాను సువార్త 14 చదువుకుంటే, మీ హృదయంలో కలవరపడనీయకుడి, దేవుని యందు విశ్వాసం ఉంచున్నారు, నా యందును విశ్వాసం ఉంచండి. ఈ మాట చెప్పారు కదా యేసుక్రీస్తు. మీ హృదయము కలవరపడనీయద్దు. మీరు దేవుని యందు విశ్వాసం ఉంచారు కాబట్టి ప్రభు ఏం చెప్పారు? నా ఎదుట కూడా మీ అందరూ కూడా విశ్వాసం గ్రంథం ఆయన చెప్పాడండి. ఆయన కుమారుడికి ఎవరు విశ్వాసం లేకుండా బ్రతుకుతాడు ఆ వ్యక్తి దేవుడు కోల్పోతాడట, నిత్య జీవనం కోల్పోతాడని. యోహాను సువార్త 3:37 చదువుకుంటే, యోహాను సువార్త 3:37 చదువుకుంటే, కుమారుని యందు విశ్వాసం ఉంచువాడే నిత్య జీవము గలవాడు, కుమారుడికి విధేయుడు కానివాడు జీవము చూడగాని దేవుని ఉగ్రత వాని మీద నిలిచూడని గ్రంథం ఆయన స్పష్టంగా చెప్పడం జరిగింది. ఏ వ్యక్తి అయినా సరే ప్రపంచంలో వాడు ఏ ప్రాంతం చెందిన వ్యక్తి అయినా సరే, ఏ జాతి చెందిన వ్యక్తి అయినా సరే, ఏ మతానికి ఏ భాష చెందిన వ్యక్తి అయినా సరే, నాకు నిత్యజీవం కావాలి, నేను పరలోకంలో అడుగు పెట్టాలి, నాకు పరలోకం కావాలని వ్యక్తి కోరుకున్న వ్యక్తులు మొదట ఆ వ్యక్తి ఎవరి దగ్గర రావాలంటే యేసు దగ్గర రావాలి. వచ్చి ఏం చేయాలి? ఆయన ఎదుట విశ్వాసం ఉంచాలి, ఆయన నిజమైన దేవుని కొమ్మని విశ్వసించాలి, పాపాలు ఒప్పుకోవాలి, బాప్తిసం పొందాలి, విధేయుడు కావాలి. ఇక్కడ ఏముంది? అక్కడ
కుమారునికి విధేయుడు అవ్వాలంటే విధేయుడు అంటే అర్థం ఏంటి? ఒబే అవ్వాలి. యేసుస్వామి మనం లొంగిపోవాలి, మనం అప్పచెప్పుకోవాలి. విధేయుడు కానివాడు ఏముంటుందంటే మన మీదకి దేవుని ఉగ్రత వాని మీదకి నిలిచి ఉండను. మనం యేసుస్వామి విధేయుడు అయితే మన మీద ఏముంటుందట? విధేయుడు అయితే నిత్యం ఉంటుందండి. విధేయుడు కాకపోతే ఏముంటుంది మన మీద? దేవుని ఉగ్రత ఉంటుందట. యోహాను సువార్త 3:15 చదువుకుంటే, యోహాను సువార్త 3:15 అరణ్యంలో మోసే సర్పం ఎలాగెత్తునో అలాగే విశ్వసించుడు నశించక ఆయనతో నిత్యం పొందినట్లు మనిషి కుమారుడు ఎత్తబడవలెను. ఇక్కడ జాగ్రత్త గమనిస్తే, అలాగే విశ్వసించువాడు ప్రతి వాడును నశించక ఆయన ద్వారా నిత్యం పొందినట్లు. ఇక్కడ ఆయన అంటే యేసుస్వామిని అర్థం చేసుకోవాలి. కాబట్టి మరి జాగ్రత్త గమనిస్తే అసలు రెండు మార్గాలండి. ఒక వ్యక్తి ప్రభువుని విశ్వసిస్తే భూమి మీద ఆ వ్యక్తి ఏం పొందుకుంటాడట? నిత్యం పొందుకుంటాడు. ఒక వ్యక్తి యేసుక్రీస్తుని తృణీకరిస్తే నాకు వద్దనుకుంటే ఆ వ్యక్తి ఏం కోల్పోతాడట? నిత్యజీవం కోల్పోయి తనే సంపాదిస్తాడంటే నిత్యజీవం కోల్పోయి తను నశించిపోతాడట. అలాగే విశ్వసించే ప్రతి వాడును నశింపక 16 కూడా చదువుకుందాం. దేవుడు లోకమును ఎంతో ప్రేమించును కాగా తన అద్వితీయ కుమారుగా పుట్టిన వాని యందు విశ్వాసముంచు ప్రతి వాడును నశింపక. అక్కడ 2 పదాలు ఉన్నాయి. నశింపక అన్న పదం ఉంది, దాని పక్కన ఇంకో పదం ఏముంది? నిత్యజీవం పొందినట్టు పదం ఉందండి. నశింపక నిత్యజీవం పొందినట్టు అంటే 2 వేరువేరుగా కనబడుతుంది. నిత్యజీవం పొందే వ్యక్తి ఇంకా నశించడు, ఆడికి ఇంకా మరణం లేదు, చావు లేదు. నిత్యజీవం పొందిన వ్యక్తి నశించిపోతాడు, దేవుని ఉగ్రత ఉంటుంది, వాడు దేవుడి నుంచి దూరం అయిపోతాడు. నిత్యజీవం అంటే అర్థమైన ప్రియులారా, దేవునితో నిరంతరం కలిసి ఉండే భాగ్యం అని. నాకు నిత్యజీవం వద్దనుకుంటే దేవుడి నుంచి దూరంగా వెళ్ళిపోతానని అర్థం. కాబట్టి నిత్యజీవం ఎవరిలో ఉందండి ఇప్పుడు ప్రజెంట్? మనందరూ ఇప్పుడు ఏం చేయాలి? తండ్రిని విశ్వసించాలి, కుమారుని విశ్వసించాలి. అలా విశ్వసించిన తర్వాత ఆయన చెప్పిన చేత నడుస్తే మనందరం కూడా అప్పుడు ఆ నిత్యజీవం అందరూ నడుస్తున్న గ్రంథం మనకు సెలవిస్తుంది. యోహాను సువార్త 5:39-40 చదువుకుంటే యేసు మరొక సందర్భంలో ఒక మాట చెప్పారండి. ఆ నిత్యజీవం మరొక దాంట్లో కూడా ఉందట. ఇది దేంట్లో ఉందట ఆలోచిద్దాం. లేఖనములు యందు నిత్యజీవం కలవని తలంచుచు వాటిని పరిశోధించున్నారు, అవే నన్ను గూర్చి సాక్ష్యం ఇచ్చింది. ఇక్కడ యేసు మరొక మాట చక్కని మాట చెప్పారండి. లేఖనంలో ఏమున్నాయట? నిత్యజీవం కలను తలంచచ్చు. లేఖనం అంటే అర్థం ఏంటి? లేఖనం అంటే దేవుని వాక్యం. దేవుని వాక్యంలో ఏముంది? ఇప్పుడు మన దగ్గర నిత్యజీవం ఎక్కడ ఉందని మన చేతిలో ఈ గ్రంథమే నిత్యజీవం అండి. ఇవన్నీ ఎవరు మాటలేదు? దేవుని వాక్యం, దేవుని మాటలో ఈ చదివితే నిత్యం మనకు అనుగ్రహించబడుతుందట. దేవుని వాక్యం కూడా నిత్యజీవన గ్రంథం అని సెలవిస్తుంది. మనకు మార్లు యేసుక్రీస్తు ఏం చెప్పారంటే, యోహాను సువార్త 12:50 చదువుకుంటే, యోహాను సువార్త 12:50 చదువుతాం. తండ్రి ఆజ్ఞ నిత్య జీవముని ఎరుగుదని అంటాడండి. మరియు ఆయన ఆజ్ఞ, ఇక్కడ ఆయన ఆజ్ఞ ఎవరంటే తండ్రి ఆజ్ఞ. తండ్రి అయిన దేవుని ఆజ్ఞ నిత్య జీవముని ఎరుగుదని అంటాడు యేసుక్రీస్తు. దేవుని నోటి నుంచి మాట కూడా ఎలాంటిదట? అది నిత్యజీవం అంటాడు. అది దేవుని యొక్క స్వభావం. దేవుడు నిత్యజీవం గలవాడు, యేసుక్రీస్తు వారు నిత్యజీవం గలవాడు, లేఖనములు నిత్యజీవం గలది, దేవుని ఆజ్ఞ నిత్యజీవం గలది. ఇదే మాట ఈ అపోస్తల కార్యములు 13 చదువుకుంటే 13:46లో అపోస్తలుడు పౌలు ఒక మాట అంటాడు. ఆ చదివి మనం ముగించేద్దాం. అపోస్తల కార్యములు 13:46 చదువుకుంటే 40 చదువుదాం ఒకసారి. అపోస్తల కార్యములు 13 చదవండి. అప్పుడు పౌలును బర్నబాయు ధైర్యము ఇట్లనేది, దేవుని వాక్యము మొదట మీకు చెప్పుడు ఆవశ్యకమే, అయినను మీరును దాన్ని త్రోసివేసి మిమ్మును మీరే నిత్య జీవమునకు అపాత్రులుగా ఎంచుకొనిచున్నారు. ఇక్కడ మనం ఆలోచిస్తే అంత్యోక్యలో జరిగిన సందర్భం.
మొదటి సువార్త ప్రయాణంలో భాగంగా పౌలు బర్నబా దేవుని వాక్యం చెప్తున్న ఒక మాట అంటారండి. ఏమంటారంటే, దేవుని వాక్యం మొదట మీకు చెప్పడం ఆవశ్యకమే, అయినను మీరు దానిని త్రోసివేసి, దేని త్రోసివేసి, వాక్యం త్రోసివేస్తే ఏమవుద్దట, మిమ్మల్ని మీరే నిత్య జీవనకు అపాతులకు ఎంచుకొంచున్నారు అంటారు. ఇంకా చదువుదాం. కనుక ఇదిగో మేము అన్యజనులకు వెళ్ళుచున్నాము, ఏలైనగా నీవు బోధిగంతల వరకు రక్షణార్థంగా ఉంటున్నట్లు నిన్ను అన్యుల వెలుగుగా ఉంచానని ప్రభు మాకు ఆజ్ఞాపించరనేది. అన్యుల మాట విని సంతోషించి దేవుని వాక్యం మహింపరిచిరి, మరియు నిత్య జీవం నిర్ణయించబడిన వారందరూ విశ్వసించిరి. ఇక్కడ జాత గమనిస్తే, ఇక్కడ పౌలు గారు వాక్యం చెప్తే ఏమన్నారంటే, దేవుని వాక్యము ఎవరైతే త్రోసి వేస్తారో వాళ్ళందరూ కూడా దేని తోసేస్తున్నారట, నిత్య జీవాన్ని తోసేస్తారట. అంటే దేవుని వాక్యాన్ని ఎలాగించాడు పౌలు గారు అక్కడ, నిత్య జీవనం సరిసమానంగా గించండి. దానికి దేవుని వాక్యం అర్థం ఏంటి? దేవుని వాక్యం అంటే దేవుడే, దేవుని మాటే దేవుని వాక్యం. ఎవరైతే దేవుని వాక్యాన్ని త్రోసి వేస్తారో వాళ్ళందరూ ఏం కోరుకున్నారంటే, మాకు నిత్యం మాకు వద్దు బాబు అని వాళ్ళు వద్దనుకొని తోసేస్తారంటే అర్థం అంటే. ఎవరైతే విశ్వసిస్తున్నారో, అక్కడ కింద పదం ఏమాడారు 40 చదువుకుంటే, మరియు నిత్య జీవమునకు నిర్ణయించబడిన వాళ్ళందరూ కూడా విశ్వసించి 48 ఉంటుందని. ఎవరైతే నిత్య జీవం కావాలని వ్యక్తులు అందరూ ఏం చేశారట, విశ్వాసం పెట్టారు. విశ్వాసం పెట్టిన వ్యక్తులేమో దాన్ని ఏం చేశారు, నిత్య జీవాన్ని త్రోసివేశారు. పిల్లరా, మనం ఇంతవరకు నేర్చుకున్నామంటే మరోసారి మనం రివైజ్ చేసి ముగించేద్దాం. మనం ప్రభు చేతమైతే వచ్చేవాడు ఇంకా నేర్చుకుందాం. మనము నిత్య జీవము అనే అంశం గురించి నేర్చుకుంటున్నాం. మనిషి 2 భాగాలు నిర్మితమయ్యాడు, శరీరము, ఆత్మ. శరీరం మనం చనిపోయిన తర్వాత శరీరం అనేది మట్టిలో కలిసిపోద్ది, శరీరం ఇంకా కృషించిపోద్ది, నశించిపోద్ది. కానీ మనలో ఉన్న ఆత్మ ఒకటకు నశించదు. అయితే మరి పరలోకంలో మన ఆత్మ నిరంతరం బ్రతకాలంటే, పరలోకంలో మన ఆత్మ ఇప్పుడు కూడా జీవం కలిగి ఉండాలంటే, ఆ ఆత్మకి ఏమి ఉండాలట, నిత్య జీవం ఉండాలి. నిత్య జీవం కలిగి ఉన్న ఆత్మ మాత్రమే పరలోకంలో తండ్రితోనూ కుమార్తెతో ఉండే అనుగ్రహం పొందుతుందని ఒక ఆత్మ. అయితే దేవుడు ఏం చేశారంటే, దేవుడు మనిషి సృష్టించే ముందే నేను వీళ్ళకి నిత్యం అనుగ్రహిస్తానని దేవుడు ముందే వాగ్దానం చేశాడు. సంకల్పంలో భాగం, అందులో భాగంగా ఈశ్వరుడు కుమారుని భూమి పంపడం జరిగింది. తర్వాత కుమారుడికి సర్వాధికారము తండ్రి ఇచ్చాడండి. ఎటువంటి అధికారం ఇచ్చాడంటే, నాయన కుమారుడు నువ్వే నీ ఇష్టం, అంటే నీ ఇష్టము, నువ్వు ఎవరిని ఒప్పుకుంటావో వాళ్ళు నా దగ్గరికి వస్తాడు, నువ్వు ఎవరిని ఒప్పుకోవో వాళ్ళని తుల్లికేస్తానే దేవుడు ముందే డిసైడ్ చేశాడు. కాబట్టి యేసు ప్రభు ఆ జీవము లోకంలో వచ్చానని, ఆయన నిత్యం ఉన్నాడని గ్రంథం మనకు స్పష్టంగా చెప్తుంది. కాబట్టి ఇప్పుడు మనుషులందరూ కూడా ఏం చేయాలంటే, నాకు నిత్య కాలం వ్యక్తి ఏం చేయాలి, మొదటగా తండ్రిని విశ్వసించాలి, తర్వాత యేసుక్రీస్తుని కూడా విశ్వసించాలి. తండ్రిని అంగీకరించాలి, తర్వాత కుమారుని కూడా ఇద్దరిని అంగీకరిస్తే అప్పుడు వాళ్ళని బట్టి మనకి నిత్య జీవనం గ్రంథం మనకు చెప్తుంది. మనం యోహాను 13 చదువుకున్నాం కదా, అద్వితీయ దేవుని నిన్ను నీవు పంపిన కుమారుడు నీవు ఎరుగుటయ్యి నిత్య జీవము. ఎరగడంటే అర్థం ఏంటి, సంపూర్తిగా తెలుసుకోవాలి, సంపూర్ణంగా విశ్వాసం ఉంచాలి, సంపూర్ణంగా ప్రేమించాలి ఇద్దరిని కూడా. అలా ఎవరైతే ఇద్దరు పట్ల విశ్వాసం చూపుతారో వాళ్ళందరూ కూడా నిత్య గల వరకు గ్రంథం సెలవుస్తుంది. ఇప్పుడు నిత్యజీవము మన చేతులు ఎలా ఉందంటే, దేవుని వాక్యంగా ఈ బైబిల్ మూలంగా మన చేతిలో నిత్యజీవం ఉందని. కాబట్టి దేవుని వాక్యం ఎవరైతే విశ్వసిస్తారో, దేవుని వాక్యం ఎవరైతే ఒబి అవుతారో అందరూ కూడా నిత్యజీవం పొందే గ్రంథం మనకి సెలవిస్తుంది. అయితే నిత్యజీవము స్వతంత్రించుకోవాలంటే ఎలాగ ఉండాలో, ఏ విధంగా మనం చెయ్యాలో అది మనం వచ్చే వారం ప్రభు చిత్తంతో మనం నేర్చుకుందాం. దేవుడి మాటను కూడా దీవించి మనందరి హృదయాలు ఫలింపజేయను గాక. ఆమేన్. అందరికీ వందనాలు.